హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ వ్లాగ్. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో వ్లాగ్ అండి. ఈరోజు అయితే పొద్దున్నే నేను మా అమ్మ మా పిల్లలు కలిసి అయితే తలస్నానం చేసి గుడికి అయితే వెళ్ళాము. ఇంకా మా లంచ్లోకి అయితే మా తమ్ముడు అయితే చికెన్ అయితే తీసుకొని వచ్చాడు. నేనైతే ఈరోజు చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీని ఎప్పుడు చేసేలాగా కాకుండా డిఫరెంట్గా అయితే చేయాలనుకుంటున్నాను. ముందుగా అయితే చికెన్ని శుభ్రంగా అయితే కడుక్కున్నాను. ఇదిగోండి, ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులోకి ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి ఒక అరగంట అయితే పక్కన పెట్టుకున్నాను. ఇలా చికెన్ పీసెస్కి ఉప్పు, కారం వేయటం వల్ల ముక్క అనేది సప్పగా కాకుండా మంచి టేస్ట్గా అయితే ఉంటుంది. ఇంకా ఉప్పు, కారం చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక అరగంట అయితే పక్కన పెట్టుకున్నాను. చికెన్ కర్రీ అయితే మేము తింటాం, కానీ మా నాన్న అయితే చికెన్ అయితే తినరు. ఇంకా మా నాన్న కోసం సపరేట్గా కోడిగుడ్డు కర్రీ అయితే వండాను. ఇంకా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను రోట్లో అయితే దంచుతున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో మిక్సీ కూడా ఉంది, కానీ మిక్సీలో వేస్తే అంత టేస్ట్ ఉండదని చెప్పేసి నేనే రోట్లో అయితే దంచుతున్నాను. ఇప్పుడున్న ఎండలకి వంటగదిలో వంట చేయాలంటే ఒళ్ళంతా నీళ్ళతో తడుపుకోవటమే. అసలు చెమటలు అయితే కారిపోతున్నాయి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచాను. ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగా బాండీలోకి కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులో పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇంకా తర్వాత అందులోనే కొద్దిగా అయితే కరివేపాకు వేసి ఒకసారి కలపాలి. తర్వాత అందులోకి టమాటా ముక్కలను కూడా వేసి టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నేనైతే టమాటాలు వేయటం మర్చిపోయాను. మీరైతే చికెన్ కర్రీని ఎప్పుడు చేసినట్టే చేస్తారా, లేకపోతే డిఫరెంట్గా చేస్తారా అనేది కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడం, టేస్ట్ ఎలా ఉందో తర్వాత చూసి మీకైతే చెప్తాను. నేను ఎప్పుడు అయితే చికెన్ కర్రీని 2 రకాలుగా అయితే చేస్తాను. ఒకటి చికెన్ ముక్కల్ని ఆవగించంటారు కదా, అలా చేసి తర్వాత తాలింపు వేసి అందులో వేసి చేస్తాను. రెండోది అయితే ఆయిల్లోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటాలు వేసి తర్వాత చికెన్ అయితే ఉడికించుకొని చేస్తాను. ఇప్పుడైతే ఇందులో చికెన్ అయితే వేసుకొని బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు బాగా కలిపి తర్వాత మూత అయితే పెట్టి ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇంకా ఇప్పుడైతే నేను టమాటాలు వేయటం మర్చిపోయాను కదా, ఇదిగో ఇప్పుడైతే వేసాను. పర్వాలేదు, టమాటాలు తొందరగానే మగ్గిపోతాయి కాబట్టి. ఇంకా ఒకసారి బాగా అయితే కలిపి మూత పెట్టుకున్నాను. ఇదిగోండి, మా నాన్నకైతే ఎగ్ కర్రీ చేశాను. ఇంకా ఇప్పుడైతే మూత తీసి చికెన్ని చూస్తే చికెన్లో వాటర్ అంతా మొత్తం పోయి బాగా అయితే ఉడికేసింది. ఇంకా ఇప్పుడైతే ఇందులోకి మసాలాలు అయితే వేసుకుందాం. ముందుగా అయితే మనం ఇందాకలా ఉప్పు, కారం వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. నేనైతే మా టేస్ట్ తగ్గట్టు కొద్దిగా సాల్ట్ అలాగే కారం అయితే వేసాను. ఇంకా మళ్ళీ అందులోకి కొద్దిగా ధనియాల పొడి అలాగే గరం మసాలా కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపి ఇంకా మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే పోసుకోండి. ఇంకా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఇంకా ఉడికించుకోవాలి. కూర దగ్గర పడ్డాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవడమే, అంతే. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా మేము అందరం కలిసి లంచ్ అయితే చేసాము. నాకైతే ఎప్పుడులా కాకుండా కొత్తగా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనిపిస్తుంది, కానీ మళ్ళీ అది బాగుంటుందో బాగోదని ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది. పర్వాలేదు, అటో ఇటో కలిసి కొంచెం బెటర్గా అయితే చేస్తాను. ఇంకా మేమందరం లంచ్ చేసిన తర్వాత మా అమ్మ అయితే బట్టలు ఉతకడానికి వెళ్తే మా పిల్లలు కూడా మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆట ఆడుతున్నారు. చూద్దాం ఏం చేస్తున్నారు. ఏం చేస్తున్నారా మీరు అని అడిగితే నన్నైతే మా చిన్నోడు ఏ అని అంటున్నాడు. అదిగోండి, ఇద్దరు చేతిలో బండిని పట్టుకొని అయితే ఆట ఆడుతున్నారు. నేనైతే మా చిన్నోడిని అయితే నీళ్ళలో వద్దు రారా, ఇంట్లోకి పోదాం రారా అంటే వాడు నన్ను గిదుగుతున్నాడు. ఇంకా నేనైతే రాను పో అంటున్నాడు. ఈ పిల్లలతో వచ్చిన తలకాయ నొప్పి ఇది, చెప్పిన మాట అస్సలు వినరు. ఇంకా మా పెద్దోడి చేష్టలు అయితే చూడండి. ఇంకా ఎక్కువసేపు అయితే నీళ్ళల్లో ఉంచకూడదని చెప్పేసి ఇంకా నేను డాబా పైకి అయితే వెళ్దాం రాండ్రా అని చెప్తే ఇంకా వస్తున్నారు. ఇదిగోండి, మా అమ్మ వాళ్ళ ఇల్లు కొండ పక్కనే ఉంటుంది. చూడటానికి కూడా ఇక్కడ ఎక్కువ చెట్లు అయితే ఉన్నాయి.
ఇదిగోండి ఈ చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో. ఇదిగోండి ఇవి మా అమ్మ వాళ్ళ కోళ్ళు. అలాగే మా అమ్మ వాళ్ళకి మేకలు కూడా ఉన్నాయి, కాకపోతే అవి మేతకు వెళ్ళాయి. మేకలు అంటే మరీ ఎక్కువగా ఏం కాదండి, ఒక 4-5 అలా అయితే ఉన్నాయి. ఎంతైనా ఈ చెట్లు కొండ మధ్య ఇల్లు అంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇంకా మేము డాబా పైకి అయితే వెళ్తున్నాము. మా చిన్నోడు చూడండి అలా ఎక్కుతున్నాడు, ఎక్కలాగా ఎక్కుతున్నాడు. ఇంకా వాళ్ళ అన్నయ్య అయితే ముందే ఎక్కేశాడు. ఇదిగోండి ఇంకా నేనే ఫస్ట్ ఎక్కేసానని వాడైతే ఇంకా ఎగురుతున్నాడు. ఇంక ఫైనల్లీ మా చిన్నోడు కూడా ఎక్కేశాడు. డాబా పైన అయితే ఒక మంచం అయితే ఉంది, మా నాన్న అయితే ఇక్కడే పనుకుంటాడు. ఇక్కడ దోమలు ఏమి లేవు, చల్లటి గాలి అయితే వస్తుంది నైట్ అయితే. ఇంకా మా చిన్నోడైతే పడుకుంటా లేసుకుంటా అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా మా పెద్దోడైతే అక్కడ గోడ మీదే నడుస్తుందంట బండి, కింద అయితే నడవదంట. ఇంకా వాడిని చూసి మా చిన్నోడు కూడా నేను కూడా ఆ గోడ మీదే నడుపుతానని చెప్తున్నాడు. పిల్లలు అన్నాక ఇంకా ఒక్కసారి అయితే కుదురుగా ఉండరు కదా. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.